అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎవరి కాళ్ళు హోరెత్తిచ్చేస్తున్నారు అందరూ పార్టీలు ప్రచారాలతోటి. ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ అంతా జనసేన. మీ ఫ్యామిలీ మొత్తం జనసేన. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తా ఆయన రావాలని మార్పు వస్తుందని. తర్వాత పవన్ కళ్యాణ్ చూద్దామన్నా. ఎవరిని చూసారు? చంద్రబాబు నాయుడు చూసాము, రాజశేఖర రెడ్డిని చూసాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడాలి కదా. పవన్ కళ్యాణ్ చూడాలి. అవును, కన్ఫర్మ్. సరే, మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఉన్నారు, జగన్ గారు ఒకవైపు ఉన్నారు, చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్ళకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కోరుకున్నారు మీరు? అంటే ఇప్పుడు ఉన్న విధానాన్ని బట్టి మనం రోజు రోజుకి ఎలా ఉంటుందో చూస్తాం కదా. దాన్ని బట్టి మనం ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 4.5 ఏళ్ళు పనిచేశారు కదండి, ఎలా ఉంది డెవలప్మెంట్? దాని మీద ఇంకా ఇంప్రూవ్ కావాలని కోరుకుంటాం కదా. పవన్ కళ్యాణ్ వస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో నాకు ఆశ. ఏం పేరు సార్ మీ పేరు? టి విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తెగ తలపడుతున్నాయి. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి కాబట్టి నేను అడగకుండానే ఏంటంతా అతను పాలకొల్లు నిమ్మల రామరాజు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదండి. పాలకొల్లు మరో జూబ్లీ హిల్స్ అండి. పాలకొల్లు మరో జూబ్లీ హిల్స్ మాది చూడండి, బైపాస్ రోడ్ చూడండి, అన్ని చూడండి. మీరు ఎక్కడ పడతాడు మా పాలకొల్లు శ్మశానం చూడండి, ఒక రకంగా ఉంటుంది సార్. సొంబుల చెరువు ఉంటుందండి, ఒక రకంగా ఉంటుంది సొంబుల చెరువు అండి. పార్క్ ఉందండి, ఫిన్సింగ్ కట్టారండి కాలవారిన. అది ఇంతవరకు వచ్చి ఏ నాయకుడు చేయలేదండి. అల్లు వెంకటేశ్వర 4 సార్లు చేశారు, హరిబాబు గారు చేశారు, ఉసారాణి గారు చేశారు, బాబ్జీ గారు చేశారు. ఎవ్వరేం చేయలేదండి. ఒక నిమ్మల రామరాజు చేసిన వల్ల అందరూ ఇప్పుడు మేము పోటీ మేము చేస్తాం. అది చేసేదే ఉందండి, ఏమీ లేదండి. 70% నిమ్మల రామరాజు గారు చేశారండి. ఈసారి వస్తాయండి ఇంకా పాత ఇంకా పాలకొల్ని ఇంకో అందంగా తీర్చిదిద్దారు అంటున్నారండి. అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మాకు కావాలండి. అది నాలో ఉన్న మాట చెప్పాను, అంతేనండి. రెండో మాట అడగడానికి లేకుండా చేశారు నాకు. ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి నిమ్మల రామానాయుడు గారు అద్భుతంగా చేశారని మీరు చాలా అద్భుతంగా చెప్పారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఒక్కసారి అవకాశం ఇమ్మని జనసేన వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? మేము చిరంజీవి గారు అంటే మాకు ప్రాణం అండి. అలాగే పవన్ కళ్యాణ్ ప్రాణం. మేము వాళ్ళకి వేయండి, ఎందుకంటే అభివృద్ధి కావాలి మాకు. రేపు మన పిల్లల భవిష్యత్తు బాగాలంటే టీడీపీ రావాలండి. ఒక టీడీపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అండి. చంద్రబాబు నాయుడు ఇంకా ఎవరు లేరు మరి ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా ఏం చేయలేదు ఈ రాష్ట్రానికి. తెలీదా? అమరావతి దొరికి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది చూస్తే తెలుస్తుంది అండి. మన ఏంటంటారు దాన్ని, మన పోలవరం ప్రాజెక్టు మన వెళ్ళామండి, బస్సులు వేసారని చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళి దగ్గర నుంచి చూసాం కనుక ఎప్పుడు మనం తెలియనప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ కట్టారు, మనం తెల్లదండి. సొత్తకి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఇంకా నలకల్లాగా ఉన్నాం. అటువంటి ప్రాజెక్టు ఎవరైనా చేయగలరండి? మన కట్టుబట్టలకి మన ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎండిసారు మనల్ని. అవునా కదా చెప్పండి. ఈ ఆపద టైంలోని చంద్రబాబు నాయుడు వ్యక్తి లేకపోతే మనం అధోగతి అయిపోతామండి. ఒకప్పుడు మనకు మెడ్రాస్ ఉండేది, మెడ్రాస్ వాళ్ళకి ఎంటేశారు. తర్వాత మన తెలంగాణ అంటే మన ఆంధ్రలో మన సినిమా, మా పాలకొల్లు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. జూబ్లీ హిల్స్ అండి, మణికొండ, పొప్పాల, పోయేగల్ అంతా మా మనవలేనండి. ఈస్ట్ వెస్ట్ ఎక్కువ, పాలకొల్లు ఎక్కువ అండి. డైరెక్టర్లు కూడా 12 మంది డైరెక్టర్స్ పాలకొల్లలో ఉన్నారండి. దాసనారాయణ, కోడి రామకృష్ణ, ఎస్ఎస్ రవిచంద్ర గారు, రవిరాజు గుంజెట్టి గారు, శివనాగేశ్వరరావు గారు, మన కేవి చలం గారు, అల్లూరు ఆలంగి గారు. చాలా తెలుసు మీకు. నాకు 52 సంవత్సరాలు సార్. ఓకే సార్. తండ్రిని ప్రతిరోజు పొద్దున సాయంత్రం వెళ్తాను స్వామి దగ్గరికి అండి. పాలకొల్లోనే అది పుణ్యక్షేత్రం అండి, క్షీరపూర్ అండి. అతనే చేయించుకుంటారండి. ఎవరు చేసి ఎవరండి చేయించేది? వారే చేయించుకుంటారు. బాబు మీకు పాలకొల్లు చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు. ఫైనల్ గా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? నిమ్మల రామనాయుడు వస్తారండి, వారు వస్తారు. నిమ్మల రామనాయుడు వస్తారండి. ఆంధ్రాకి మట్టికి సీఎం చంద్రబాబు నాయుడు అండి. పక్క సమస్య లేదండి. స్వామి సన్నిధిలో చెప్తున్నానండి నేను. అదండి, ఎవరిని అడగండి మీకు ఏదో చెప్తారండి. మీ పల్లెటూరులో వెళ్ళండి, ఏ మహిళ అయినా సరే చంద్రబాబు నాయుడుకి చెప్తుందండి. ఈరోజు మా అమ్మగారికి 2000 వస్తున్నారు, నెల వస్తాయండి. వృద్ధాపించింది ఎవరు ఇచ్చారు చెప్పండి? ఏ నాయకుడు ఇచ్చాడు? ఇప్పుడు ఇతను వచ్చే చేస్తా అన్నాడు. వచ్చి చేస్తుంటే మన పశ్చిమ గోదావరి గురించి ఎప్పుడు ఇతను అసెంబ్లీకి లేరండి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ తాలూకు ఎవరైనా లేరండి. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు గెలిపించుకున్నామండి? మనకి వీళ్ళు అండగా ఉంటారనే కదా గెలిపించుకున్నాం మనం. వీళ్ళు వెళ్తాం మానేసి రోడ్లన్నీ తిరిగి అయ్యి చెప్తుంటే స్విచ్ అయ్యి కాదండి. మనకు చేసిన నాయకుడు కావాలండి మనకి. ఈసారి మీకు చేసిన నాయకుడు ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు అండి. పక్కా చెప్తున్నాను కదండి. మేము ఫుల్ చిరంజీవి ఫాన్స్ అండి, రెండోదానికి వెయ్యం. అటువంటి ఏంటంటే మాకు అభివృద్ధి, నా పిల్లలు ఇటువంటి అందరూ అభివృద్ధి కావాలండి. వాళ్ళు ఏ నాయకుడు చేసేది లేదండి. అమ్మ మీ పేరేం పేరమ్మా? నా పేరు సైదాబి అండి. సైదాబి గారు,
2019 ఎలక్షన్స్ వచ్చేసినాయండి. ఒక మైనార్టీకి చెందిన మహిళ మీరు, ఎలా ఉండబోతుంది? ఈరోజు చూసుకుంటే చాలా పార్టీలు పోటీ పడుతున్నాయి, అందులో ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈసారి పోరు ఎలా ఉండబోతుంది? అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది? ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? పార్టీ అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం కాదండి. కాకపోతే ఏంటంటే జగన్ అన్నను గెలిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. జగన్ అన్న గెలిపిస్తే బాగుంది మీ ఉద్దేశం? ఫస్ట్ నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా పోరాడారు ఆయన. ఇప్పుడు ఈ రోజు ఇల్లు స్థలాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాదని నేను అంటలేదండి. కాకపోతే అది తీసుకువచ్చింది వైఎస్ ఈయనండి, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆయన కాడించి అది స్టార్ట్ అయిందండి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే జగన్ అన్నను గెలిపిస్తే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఆయన గెలిపించుకున్నాం అనుకోండి, మనకి అందరికీ కూడా మంచి జరుగుద్ది. ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయని నేను అనుకుంటున్నాను. సరే, ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ మీకేం అందలేదా? అందినాయండి, అవి కూడా చేశారు. ఇప్పుడు పసుపు కుంకుమ డబ్బులని ఇచ్చారు, ఇచ్చారండి. డ్వాక్రా మహిళనండి నేను, ఆయనకి కూడా సపోర్ట్ చేయొచ్చు కాదని నేను అంటలేదండి. నేను డ్వాక్రాలో ఉన్నాను, నాకు పసుపు కుంకుమ డబ్బులు అందాయి. ఆయన ద్వారాగా హౌస్ కూడా వచ్చిందండి. కాకపోతే హౌస్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అంతే కదండి, మరి స్టార్టింగ్ మనకి పునాది మేనండి. ఇప్పుడు విత్తనం వేస్తేనే కదా మొలక, అంతే కదా. మనం ఫస్ట్ స్టార్టింగ్ కూడా చూసుకోవాలి కదా. ఒక అవకాశం జగన్ అన్నకు కూడా ఇద్దామండి ఈసారి, అది కూడా చూడాలి కదా. ఇప్పుడు చంద్రన్న ప్రభుత్వం కూడా చూసాం, ఆయన బాగానే చేశారు, డ్వాక్రా మహిళలకి చేశారు, అన్ని చేశారు. కాకపోతే అండి నాకు పర్సనల్ ఉద్దేశం ఒకటి ఉంది, చెప్తున్నానండి మీడియాతో అందరికి వెళ్ళాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడానండి తాగుబోతూ బానిసలు అయిపోయారండి. ఇప్పుడు పార్టీలోకి నేను సీఎం అని ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఈ తాగుడు విషయానికి వచ్చి ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదండి. ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మద్యపాన నిషేధం తీసేయాలండి. ఎంతో మంది కుటుంబాలు బాగుపడతాయండి, బాగుపడతారండి. ప్రధాన ఆదాయం అదే కదమ్మా. అలా అనుకుంటే కుటుంబాలు నాశనాలు అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు ఇల్లు స్థలాలు ఇస్తున్నారు, ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఇల్లు స్థలాలు ఇస్తున్నారు, మా ఇంట్లో మగోడు సక్రమంగా కష్టపడి పని చేసుకుంటే ఆ ఇల్లు మేము కొనుక్కోలేమండి. ₹1 డబ్బులు మేము వెనకేసుకుంటాం, ఆ ఇల్లు మేమే కొనుక్కోగలుగుతాం. అలాంటిది నా భర్త ఫుల్ గా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్ చుట్టూ మేము తిరుగుతున్నాం, డబ్బులు అవుతున్నాయి. నేను జరగబోయే ఉద్దేశం చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడానండి తాగుడికి బానిసలు అయిపోయారండి. నేను తీసేయాలండి. జగన్ అన్న వస్తే ఖచ్చితంగా చేస్తాడని నేను నమ్ముతున్నాను, బలంగా నమ్ముతున్నాను. తీసేస్తాడు. జగన్ అన్న ఒకసారి చెప్పాడండి స్పీచ్ ఇచ్చినప్పుడు, తాగుడు విషయం నేను నిషేధిస్తానమ్మా అని చెప్పాడు. ఆ ఒక్క మాట మట్టుకు నాకు బాగా నమ్మకం అండి. అన్న మీద బాగా గౌరవం, నమ్మకం కూడా. మాకు మెయిన్ కావాల్సింది పాస్తులు కాదండి. మా పిల్లలు బాగోవాలి, మా సంసారాలు బాగోవాలి, మా ఇంట్లో మగవాళ్ళు మేము సుఖంగా బతకాలి అంటే మేము తాగుడు అన్నది ఉండకూడదండి. మాకు అది మట్టుకు ఎలక్షన్లో సీఎం జగన్ అన్న వస్తే ఖచ్చితంగా జరుగుద్దని నేను అనుకుంటున్నాను. సరే అమ్మా, సరే, ఓకే. మీ కోరిక నెరవేరాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే తాగుడు ఎంత బానిసత్వానికి నెడతదో, ఎంత పాపకోపంలో నెడతో నాకు తెలుసు. రైట్, దాని గురించి. సరే, ఈసారి జగన్ కోరుకుంటున్నారు, బాగుంది. మరి మీ పాలకొల్లు నియోజకవర్గం ఎలా డెవలప్ అయింది? బాగుందా? బాగుందండి. పాలకొల్లు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? నిమ్మల రామానాయుడు గారు బాగా చేశారండి. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈసారి? నా ఉద్దేశం ప్రకారం నిమ్మల రామానాయుడు గారు ఎమ్మెల్యే కింద మాకు కావాలండి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆయన చాలా బాగా చేశారు. ఒక ఆడ మనిషి మహిళ రోడ్డు మీద వెళ్ళి అన్నయ్య అని ఒకసారి పిలిస్తే టక్కుమని ఆగుతున్నాడండి, ఆయన ఆగుతున్నాడండి. గ్యారెంటీ బాగుందండి, రెస్పాన్స్ చాలా బాగుంది. ఆడవాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటది, ప్రతి ఒక్క విషయంలో కూడా నిమ్మల రామానాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన మనం తక్కువ చేసి మాట్లాడలేమండి. మాకు ఎమ్మెల్యే కింద నిమ్మల రామానాయుడు గారు రావాలి, జగన్ అన్న రావాలండి. థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, ఏం పేరండి మీ పేరు? విశ్వనాథం గారు. ఓకే, రైట్. రిటైర్డ్ టీచర్. మీకైతే చాలా విపులంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు చూసుకుంటే 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి గురుగారు. ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ఆ పార్టీ ఏదని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మెయిన్ డెవలప్మెంట్స్ అందులో ఇప్పుడు శిశు దశలో అంటే డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ స్టేట్, దీన్ని ఆల్రెడీ ఒక సగంలో పెట్టి డెవలప్ చేస్తున్నటువంటి సీఎం ఇతనైతేనే కాస్త
ముందు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు సగం సగం ఉంటే ఆగిపోతాయి, మళ్ళీ ఆయన వచ్చినా కానీ ఈ డెవలప్మెంట్ చేయలేరు. ఇంకోళ్ళు ఎవరు వచ్చి డెవలప్ అన్ని పునాదుల్లో ఉన్నాయండి. ఇప్పుడు అన్ని పనులు పునాదుల్లో ఉన్నాయి. ఓకే, పైకి రావాలంటే నెక్స్ట్ 5 years ఈయనే రావాలి. ఇంకోళ్ళు రావాలి, వస్తాడు కూడా డెఫినెట్ గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయ్యో డెఫినెట్. ఎంతో మంది మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. మీ అభిప్రాయం? సరే, ఓకే. సీఎం చంద్రబాబు నాయుడు తప్ప ఇంకోళ్ళు రావడం అవకాశం లేదు, హోప్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు చేసిన పని, ఇప్పుడు నేను స్టూడెంట్స్ పాఠాలు చదువుతున్నాను, ఎంతమంది పాస్ అవుతారనేది నేను చెప్తానా లేకపోతే ఇంకా బయటవాడు చెప్తాడా? తెలుస్తుంది కదా మరి. అందుచేత చూస్తున్నాం కదా ఎలా పరిపాలిస్తారు. ఇంతవరకు ఎలా పరిపాలించాడు, ఇంతవరకు చేసినటువంటి ఎవరికి అన్ని వర్గాలు ఓటు కాదు, తోపుడు పళ్ళు, తర్వాత ఎంప్లాయీస్, తర్వాత వ్యాపారస్తులు, ఒకటి కాదు అన్ని రంగాలను ఎవరిని అతను తక్కువ చేసి చూడలేకపోతే ఎవరు తక్కువ వాళ్ళకి చూసాడు. సరే, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేనేంటే చూపిస్తానని ఒకవైపు పవన్ కళ్యాణ్ అన్నాడు, ఒకవైపు జగన్ అన్నాడు. చెప్తారండి, దాన్ని ఉంది. ఎవరు వాళ్ళది చెప్పచ్చు, తప్పే ఉంది, దాన్ని ఉంది. మరి అవకాశం అభిప్రాయం వాళ్ళది. అవకాశం ఉందా? అవకాశం నా ఉద్దేశంలో తెలియదు. లేదు, డెఫినెట్. ఇక్కడ రామానాయుడు, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ పాలకులు డెవలప్ చూపించి ఎలా అంటే గత 3 ట్రిప్పులను చూస్తే అల్లు వెంకటేశ్వర టైంలో కొంత డెవలప్ అయిందండి. తర్వాత బంగారు ఉషారాణి గారు వచ్చారు, తర్వాత ఏమో బాబ్జీ గారు వచ్చారు. వాళ్ళిద్దరు టైంలో పెద్ద డెవలప్మెంట్స్. తర్వాత అదే డెవలప్మెంట్స్ ఈయన టైంలో జరిగాయి. ఎవరు డెవలప్మెంట్ చూస్తేనే ఎవరైనా ఓటేసి. సరే, ఫైనల్ గా సార్, ఫైనల్ గా విద్యార్థి పాస్ అవుతాడా పాస్ అవడా అనే తల్లిదండ్రులు ఎలా చూస్తారో అలాగే ప్రజలు కూడా డెవలప్మెంట్ కోసం చూస్తారు. ఫైనల్ గా మీ మద్దతు ఎవరికి ఇస్తారు? అది కాన్ఫిడెన్స్ కదా, కాన్ఫిడెన్స్ కదా అది. సరే, ఓకే సార్, మీ ఫైనల్ గా చెప్పండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అవుతారు, డెఫినెట్, అనుమానం లేదు. ఇక్కడ రామారాయణ ఎక్కుతాడు మీ పాలకులు. డౌట్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.